నమస్తే, మీ పేరు? నా పేరు నాగప్ప. అన్నప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మరి జగన్ సీఎం అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ సీఎం అనుకుంటున్నారు మీరు? మాకు అవమానం కాబట్టి మేము అనుకుంటాం. మాకు అప్పటి నుంచి అవమానం మీద అట్లా అంటున్నాము. ఆయన వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు వద్దు అనుకుంటున్నారు? మాకు ఎప్పుడు ప్రతినే లేదు చంద్రబాబు మీద. మాకు పొద్దుగా ఆయన కావాలంటే మాకు రాదు అది. సార్, చాలా మంది చంద్రబాబు సీఎం అవుతారు అంటారు, దీనిపై మీ ఒపీనియన్? జయాబ్ చేయం, అది బిల్లు ఎగరేస్తాము. ఎవరెవరు ఎగరాల్సిందే కదా అది. ఆయన గెలుస్తాడు, ఆయన ఈసారి ముఖం ఉంటుంది అంటారు. జయాబ్ చేయం, అది ఏమంటే పనికిరాని పథకాలు పెట్టుకొని కప్పులు వేసినాడు అంతే. కానీ జగన్ ఎవరు మరి జగన్ వస్తాడు, అవకాశం ఉంది కాబట్టి జగన్ వస్తాడు. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తాయి కదా, 70 వచ్చినా సింగల్ వస్తానట్టు ఆయన వచ్చేది ఆయనే. వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? ఏం తగ్గే పరిస్థితి లేదు. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ? అప్పుడు ఎన్ని వచ్చింటే అన్ని వస్తాయి. మరి జగన్ గారు ఏమో 175 సీట్లు వస్తాయంటారు. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 170 వస్తాయి. చంద్రబాబు గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? చంద్రబాబు గురించి మనం ఏం మాట్లాడదలుచుకోలేదు, మనం మాట్లాడడం. 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది సార్. ప్రభుత్వం పథకాలు చాలా ఇచ్చాడు. అమ్మఒడి, అది రైతుల భరోసా, ఆసరా, ఆరోగ్యశ్రీ ఆసరా వల్ల కాపాడుతుంది. 45 ఏళ్ళకి అది 18 ఏళ్ళకి 18,500 రూపాయలు సంవత్సరానికి వాళ్ళ బ్యాంకులో వేశారు. మళ్ళీ నాకు కూడా 3,000 వేశారు అన్న. ఆపరేషన్ అయితే ఆరోగ్య శాఖకి 3,000 వేశారు. అందుకే ఆయన ప్రభుత్వం వస్తే నాకు మళ్ళీ ఏమైనా చూసుకుంటే సాయం చేస్తానని నేను కోరుకుంటున్నాను. అంటే అందరూ సరే చంద్రబాబు అయితే మంచిది అంటారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటన్నా? దానిపై నాకు ఒపీనియన్ లేదు. మా ఒపీనియన్ జగనే. నాకు జగనే కావాలి, జగన్ రావాలి. జగన్ ఉన్నాడు, జగన్ ఉన్నాడు వింటారు కూడా. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు జగన్కి ఈసారి? జగన్ కావాలి, జగన్ రావాలంటే ఎన్ని సీట్లు కాదు, ఎన్ని సీట్లు రావాలి జగన్. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పొత్తులతో వస్తున్నాయి కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? లేదు, వైఎస్ఆర్ ఎక్కువ. నమస్కారం బాబా, మీ పేరు? బాబు, చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు, ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది మీకు? జగన్ బాగుంది. ఎందుకు జగన్ బాగుంది? అన్ని రకాలు బాగా చేస్తున్నాడు. ఏమేం చేశారు మీకు? పింఛన్ వచ్చింది, ఇండ్లు పట్టాలు, బిల్లులు వచ్చినాయి, రోడ్లు వేపించినారు, బాగా వస్తున్నాయి. బడికి డబ్బులు వస్తున్నాయి, అన్ని రకాలు బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు? జగనే కావాలి. ఎందుకు చంద్రబాబు వద్దు అనుకుంటున్నారు మీరు? పనులు చేయదు సరిగా. 14 ఏళ్ళు చేశారు, ఏం చేసినాడు? ఏం చేయలే. జగనే మాకు బాగా చేశాడు. జగనే కావాలనుకున్నారు. ఇప్పుడు వారు 3 పొత్తులతో వస్తారు కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వాటి వల్ల వైఎస్ఆర్సీపీ కానీ సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? ఏం తగ్గే అవకాశం లేదు. ఎవరన్నా అని సింహం వచ్చింది కాపాడు. వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు చెప్పలేము, సీట్లు మనం కట్టుకెళ్ళము, సీట్లు చెప్పలేము. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించగలరంటారా? కుప్పం మనకి దూరం అవుతాయి కదా, మనకి లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం? లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ మా సౌందర్యం వైశాఖలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? మనకి అక్కడ ఏం తెలియదు, మనకి కర్నూలు జిల్లా కాబట్టి. గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? గవర్నమెంట్ నుంచా? మొదటి డబ్బులు వేసిన అవి తీసుకున్నాను. ఈ నవరత్న పథకాలు ఎలాగో నచ్చినాయా మీకు? బాగా నచ్చినాయి. అన్ని రకాలు చెప్తున్నాయి, వస్తున్నాయి. మీ ఊర్లో డెవలప్మెంట్ ఎలా జరిగింది? వైఎస్ఆర్ బాగా వస్తుంది. మీరు ఈసారి ఎవరికి వేయాలనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ జగన్కే. ఓకే. Please subscribe .news.